హలో అండి. ఈరోజైతే 6వ రోజు వారాహి నవరాత్రి పూజ. ఇంకా ఈరోజైతే నైవేద్యం కోసం దద్దోజనం చేస్తున్నాం. ఇంకా ఫస్ట్ అయితే ఒక గ్లాస్‌న్నర బియ్యం అయితే తీసుకొని వాష్ చేసుకొని ఇంకా అన్నం అయితే వండుకోవాలి. ఇంకా అన్నం అయితే ఉడుకుతుంది. లోపల ఇంకా దేవుడి దగ్గర అయితే అన్నీ నీట్‌గా చేసి పెట్టుకున్నా. ఇంకా అన్నము పూర్తిగా ఉమ్మగిల్లాల్సిన అవసరం లేదు. కొద్దిగా వాటర్ ఉన్నా పర్లేదు. ఇంకా అన్నాన్ని అయితే వేడిగా ఉన్నప్పుడే మంచిగా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా దాంట్లోనే పెరుగు, అట్లనే తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఇంకా బాగా కలుపుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇంకా పోపు కోసం అయితే పొయ్యి మీద అయితే కడాయి పెట్టుకొని ఒక పావు ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో ఇంకా పోపు దినుసులు వేసుకోవాలి. ఇంకా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, పచ్చిమిర్చి, ఇంకా అట్లనే ఎండుమిరపకాయలు అవి కూడా వేసేసుకొని దాంట్లోనే కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత దాంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం లాస్ట్‌లో కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా ఆ పోపునైతే పెరుగన్నంలో అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, బాగుంది సింపుల్‌గా. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః.